నా తోటి సహోదరులకు సోదరిమణులను బట్టి నా వందనాలు తెలుస్తున్నాను. హలో హలో ఈరోజు మనం లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 54, 55 వచనాలని నేర్చుకున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయము 54 నుంచి 55 వచనాల్లో ఉన్న లేఖన భాగాన్ని ఈరోజు మనం నేర్చుకుంటాం. ముందుగా అక్కడ ఏముందో చదువుదామని. అబ్రహాములకును అతని సంతానములకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకం చేసుకుందరని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలులకు సహాయం చేసెను. చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం బట్టి ఆయన సంతానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. చాలా సందర్భాల్లో ఆయన అబ్రహాం యొక్క సంతానానికి దేవుడు సహాయం చేశాడట, కనికరం చూపించాడట. దేనిని బట్టి అంటే అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానం బట్టి. ఈ వాగ్దానం దేవుడు ఎప్పటి వరకు జ్ఞాపకం చేసుకుంటాడని చెప్పాడంటే యుగాంతం వరకు అన్నాడు. చూసారండి, అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకం చేసుకుందరని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలులకు సహాయం చేసెను. వాక్యం అర్థమైందండి. ఈ మాట ఎవరితో చెప్పిన మాట అని మనం ఆలోచన చేస్తే ఈ లూకా సువార్తలో 1వ అధ్యాయము 54, 55 వచనాల్లో మనం చదువుకున్నటువంటి ఈ మాట మరియా ఎలిజబెత్తో మాట్లాడిన మాట అండి. మరియ ఎవరు? మరి అంటే యేసు ప్రభు శరీరధారిగా జన్మించడానికి కారణమైనటువంటి తల్లి. అలాగే ఎలిజబెత్ ఎవరు అంటే బాప్తిస్మం ఇచ్చిన యోహానును కనిన తల్లి. ఈ మరియా ఎలిజబెత్తులు బంధువులు కాబట్టి యేసు ప్రభు తల్లి కంటే యోహాను తల్లి 6 నెలలు ముందుగా గర్భవతి అయింది. కాబట్టి ముందుగా ఎవరైతే నెలలు నిండి ఉన్నాయో వాళ్ళని చూడటానికి ఎవరు వెళ్ళాలి? 6 వెళ్ళాలి. కాబట్టి మరియా ఏం చేసిందంటే ఎలిజబెత్ని చూడడానికి వెళ్ళిందండి. ఆ చూడటానికి వెళ్ళినప్పుడు యూదులు ఏం చేస్తారంటే మనమంటే వేస్ట్ మాటలు మాట్లాడుతుంటాం. ఎవరింటికి మనం వెళ్ళినప్పుడు మనం పనికిరాని మాట్లాడుతుంటాం, ఎవరి గురించి చెప్తూ ఉంటాం. కానీ యూదులు ఎంత సంస్కారం అంటే ఏదైనా ఒక మేలు జరిగింది అనుకోండి, ఆ మేలు ఇగో దేవుడు ఆనాడు అబ్రహాముకి చేశాడు వాగ్దానం, యుగాంతం వరకు కూడా నీ సంతానానికి నేను కనికరిస్తానని, నీ సంతానానికి నేను సహాయం చేస్తానని ఇదిగో ఆనాడు దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఇదిగో ఈరోజు నీకు కూడా ఈ గర్భఫలాన్ని ఇచ్చాడు దేవుడు అని. ఇది కూడా అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం బట్టి దేవుడు చేసిన మేలు అని చెప్పడానికి అంత చక్కగా వాడారు. చూసారండి, అంటే వాక్యం తెలిస్తే ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట దేవుని జోక్యాన్ని గుర్తు చేస్తూ దేవుని మహింపరుస్తూ ఆనందిస్తారండి. అక్కడ మరియకి వాక్యం తెలుసు కాబట్టి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఎలిజబెత్ని అలా వాదార్చగలిగింది, అలాగ ఆదరించగలిగింది, అలాగ ప్రేమ చూపించగలిగింది అండి. కాబట్టి ఈ పాఠానికి మనం ఒక పేరు పెట్టుకుందాం, యుగాంతం వరకు దేవుని జ్ఞాపకాలలో నిలిచేది ఎవరు? యుగాంతం వరకు దేవుని జ్ఞాపకంలో నిలిచేదెవరు?
ఏంటండి ఈ మాటలో అబ్రహాం గొప్పతనం కనబడుతుంది కదండి. అబ్రహాం ఎంత గొప్పవాడు కాకపోతే దేవుడు అతన్ని యుగాంతం వరకు అతను జ్ఞాపకం చేసుకుంటానని చెప్పాడు. అతనికి ఇచ్చిన మాటని దేవుడు నెరవేర్చే విషయంలో యుగాంతం వరకు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నీకు ఇచ్చిన మాటలు బట్టి నీ సంతానాన్ని నేను కనికరిస్తాను, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానానికి నేను సహాయం చేస్తాను అనే మాటలు దేవుడు యుగాంతం వరకు. యుగాంతం అంటే ఏంటండి? యుగాంతం అంటే ఈ సృష్టి ఉన్నంత వరకు. యుగాంతం అంటే యేసుప్రభు రెండో రాకడ వరకు. యేసుప్రభు రెండో రాకడ లేవద్దు, యుగం అంతరించిపోతుంది. కాబట్టి యుగాంతం వరకు కూడా దేవుడు ఈ మాటను లేదా ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎవరి విషయంలో? ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి. అంటే అబ్రహాము మరి ఎంత గొప్పవాడు కాకపోతే దేవుడి దగ్గర ఇలాంటి వాగ్దానాన్ని సంపాదించగలిగాడు. ఇలాంటి వాగ్దానాన్ని సంపాదించగలిగాడు. బైబిల్లో ఇలాంటి వారు మనకు చాలా మంది కనపడతారు. అబ్రహాం ఒకడే కాదు, దావీదును కూడా. దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు, నిశ్చయముగా నీ కుమారుడు ఒకడు ఈ సింహాసనం మీద ఎప్పుడూ కూర్చుంటాడు అని. యోధావారు ఎన్ని పాపాలు చేసినా కానీ, దేవుడికి ఎంత కోపం తెప్పించినా కానీ, ఇంకా యోధావారిని లేకుండా నాశనం చేసేద్దామని దేవుడు అనుకుంటాడు. కానీ దావీదుకి ఇచ్చిన వాగ్దానం గుర్తొచ్చి అతని సంతానంలో ఒకడు ఉండాలని, ఒకడు ఉంటాడని చెప్పాడు. కాబట్టి అలాగా ఆ రాజుల్ని క్షమిస్తూ వాళ్ళని ఉండనిచ్చాడు. అంటే ఇది గొప్పతనం ఎవరిదంటే అక్కడ దావీదండి. దావీదుకి దేవుడు చేసిన వాగ్దానాన్ని దావీదుకి ఇచ్చిన మాటని దేవుడు నిలబెట్టుకున్నాడు. అదేవిధంగా అబ్రహాముకి ఇచ్చిన మాటని కూడా దేవుడు నిలబెట్టుకున్నాడు. బైబిల్లో ఇలాగా కొంతమంది భక్తుల చరిత్రలతోనూ కొంతమంది భక్తిహీనుల చరిత్రలతోనూ మనకి బైబిల్ కనబడతా ఉంటారు. దేవుడు ఆ భక్తిహీనుల చరిత్రలు ఎందుకు గ్రహించాడు? ఆ భక్తుల చరిత్రలు ఎందుకు గ్రహించాడు అంటే మనకి ఆన్సర్ కొత్త నిబంధనలోనే కనపడుతుంది. మనకి బుద్ధి కలగడానికి, మనకి బోధ కలగడానికి. బుద్ధి కలగడం అంటే ఆ భక్తిహీనులు చేసినట్లుగా మనము చేయకుండా ఉండడం కోసం. బోధ కలగడానికంటే ఆ భక్తులు చేసినట్లుగా మనం కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని, మాదిరిగా తీసుకొని, మనం కూడా ప్రోత్సహింపబడి, మనం కూడా వారి విశ్వాస మార్గంలో నడవడానికి దేవుడు ఈ చరిత్రలు అనేవి రాయడం అనేది మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి ఇక్కడ మరియా ఎలిజబెత్తో చెప్పిన ఈ వాగ్దానానికి ప్రధాన కారకుడు ఎవరుగా మనకు కనపడుతున్నారండి? అబ్రహాం గారు కనపడుతున్నారండి. అబ్రహాములో దేవుడికి ఏమి నచ్చింది? ఎంత వాగ్దానం చేశాడు, ఏమి నచ్చింది? ఇప్పుడు ఎవరైనా ఒక మనిషికి ఏదైనా మాట ఇచ్చామంటే అతనిలో ఏదో క్వాలిటీ మనకు నచ్చితే కదండి అతని మాటకి మనం కట్టుబడి ఉంటాం, అతనికి మనం సహాయం చేస్తాం. ఎంత గొప్ప నిర్ణయాన్ని, యుగాంతం వరకు నీ సంతానానికి నేను కనికరిస్తాను అని దేవుడు మాటిచ్చాడంటే అబ్రహాములో ఏమి నచ్చింది దేవుడు అనేది మనం ఈరోజు ఆలోచించేద్దాం. అదేవిధంగా దేవుడు ఎప్పుడెప్పుడు అబ్రహాం సంతానాన్ని దేవుడు కనికరించాడు అబ్రహామును బట్టి. ఎప్పుడెప్పుడు అబ్రహాముని దేవుడు జ్ఞాపకం చేసుకొని అబ్రహాం సంతానానికి తోడై ఉన్నాడు అనే విషయాలు కూడా మనము ఆలోచించేద్దామండి. మొదటగా అబ్రహాములో దేవుడికి నచ్చింది ఏంటో చూద్దాం. అబ్రహాములో దేవునికి నచ్చినది అబ్రహాములో దేవుడికి నచ్చింది ఏంటో మొదటగా చూద్దామండి. వాస్తవానికి అబ్రహాం జీవితంలో దేవుడికి నచ్చలేదంటే ఉండదండి. అబ్రహాం జీవితం అంతా దేవుడికి నచ్చినట్టుగా ఉన్నాడు.
ఆయన మరణించే వరకు కూడా ఎప్పుడు దేవుడికి కోపం తెప్పించలేదు, ఎప్పుడు దేవుడిని విసిగించలేదు, ఎప్పుడు దేవుడికి చిరాకు తేలేదండి. ఎప్పుడు ఆయన ఏది చేసినా దేవుడికి ఆనందం కలిగజేసేలా చేశాడండి. అబ్రహాం చేసిన వాటిని దేవుడు శాసనాలుగా చేశాడు. అబ్రహాము తీసుకున్న నిర్ణయాలు అంత గొప్ప మంచి నిర్ణయాలండి. ఈరోజు ముందుగా మనం అబ్రహాం యొక్క జీవితంలో దేవుడికి నచ్చింది ఏంటో చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం ప్రకారంగా ఇక్కడ దేవుడు అబ్రహామును పిలిచాడంటండి. ఎక్కడి నుంచి పిలిచాడో మనందరికీ తెలుసు. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అబ్రహాము కల్దీయుల దేశం, మెసొపొతేమియా ప్రాంతం అంటారు, కల్దీయుల దేశం. అక్కడ ఊరు అనే ఒక పట్టణం ఉందండి. అక్కడ నుంచి వాళ్ళ కుటుంబం మనకి కనపడుతూ ఉంటారు. వాళ్ళ సొంత ఊరు అది. అది అప్పటికి సిటీ అటండి. తవ్వకాల్లో బయలుపడిన ఆధారాల్లో మనం చూస్తే అప్పటికే ఆ పట్టణంలో స్కూల్ ఉందట, ఆ పట్టణంలో డ్రైనేజీలు ఉన్నాయంట. అంటే ఆ కాలంలోనే ఉన్నాయి డ్రైనేజీలు, స్కూళ్ళు ఉన్నాయంటే మరి అది ఎంత బాగా అభివృద్ధి అయినటువంటి పట్టణం ఒకసారి ఆలోచించేయండి. అంటే ఎవరైనా కానీ ఒక అమెరికాలో అలవాటు పడిన వాళ్ళు అక్కడ వదిలి వచ్చేమంటే రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే అక్కడ అలవాటు పడిపోయారు కాబట్టి. అమెరికా ఎందుకండి, మన ఊరు అలవాటు పడిపోయిన మన ఊరు ఎక్కడికి వెళ్ళలేమండి. మన స్నేహితులతో అలవాటు పడిపోయిన వాళ్ళ స్నేహితులు వదిలి ఎక్కడికి వెళ్ళి ఉండలేమండి. బంధువులతో అలవాటు అయిపోయిన వాళ్ళు ఆ బంధువులకు దూరమై ఉండలేమండి. డబ్బులు ఇస్తామన్నా, పెద్ద జాబ్ ఇస్తామన్నా వదిలేసి రాలేము. కానీ అబ్రహాం గారు ఆ గొప్ప అభివృద్ధి అయినటువంటి ఆ ఊరైన పట్టణాన్ని విడిచిపెట్టేసి దేవుడు పిలుపుకు లోబడి వచ్చేసాడన్నాడు. ఎటువంటి హెబ్రీ గ్రంథకర్త. అబ్రహాము పిలుపునప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. చూసారండి, అబ్రహాం అంటే దేవుని పిలుపుకు లోబడ్డాడట. దేని బట్టి అంటే విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకయే బయలువెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాలో తెలిసి ఎవరైనా బయలుదేరుతారండి. పలానా చోటుకి వెళ్ళాలంట, పలానా ఊరు వెళ్ళాలి, అది ఎంత దూరం, ఎలా ప్రయాణం చేయాలి, అక్కడ భాష ఏంటి, అక్కడ మనుషులు ఎలాంటి వాళ్ళు, అక్కడికి వెళ్తే నాకు లాభం ఏంటి. అంటే మనం ఎన్ని చూసుకోకుండా ఏ పనైనా మొదలు పెడతామా? అంటే చాలా మంది పనులు ప్రారంభిస్తుంటారు, ప్రయాణాలు ప్రారంభిస్తుంటారు. దానికోసం ప్లాన్ చేసుకుంటాం ముందుగా మనం. ఇప్పుడు అబ్రహాం గారు బయలుదేరుతున్నారండి. దేవుడు పిలిచాడు, బయలుదేరుతున్నాడు. ఒకడే బయలుదేరాడా? ఒకడే కాదండి. ఆయన దేవుడు ఆయన పిలిచిన తర్వాత ఆయన కుటుంబాన్ని తీసుకుని బయలుదేరాడు. ఆయన ఎవరెవరు బయలుదేరారు చూడ ఆదికాండంలో మనకు కనపడుతుంది. ఆదికాండం 11వ అధ్యాయం 27వ వచనం నుంచి మనం చూస్తే అబ్రహాము వెనకాతల అతని కుటుంబ సభ్యులందరూ మొదలు బయలుదేరారు. బయలుదేరే మూమెంట్లో అబ్రహాము యొక్క సహోదరుడైన నాహోరు చనిపోయాడండి. అన్నయ్య చనిపోయాడు. అబ్రహాం గారి సహోదరుడు అన్న చనిపోయాడండి. అన్నయ్య చనిపోగానే అసలు ఈ దేవుడు పని మర్చిపోతాం మనమైతే. ఇంకెందుకు ఈ షాడ్లో ఉన్నాం, ఈ దుఃఖంలో ఉన్నాం, తర్వాత ఎప్పుడు చూద్దామని అనుకుంటామండి. కానీ అన్న చనిపోయినప్పటికీ కూడా దేవుడికి ఇచ్చిన మాట బట్టి అబ్రహాం బయలుదేరాడు. అబ్రహాంతో పాటు తన తండ్రి అయిన తెరహు, తన సహోదరుడైన నాహోరు, తన సహోదరుడైన నాహోరు కుమారుడైన లోతును వెంట పెట్టుకుని హారాను యొక్క భార్య అయిన మిల్కాను తీసుకొని వాళ్ళందరూ బయలుదేరాక ఇక్కడ ఊరనే పట్టణం ఉంటుంది. ఈ ఊరనే పట్టణం నుంచి బయలుదేరేశారంట. ఎక్కడి వరకు వచ్చారంటే హారాను అనే దగ్గరికి వచ్చారండి. హారాన్ అంటే ఇక్కడ బయలుదేరేటప్పుడు ఫ్యామిలీ అందరూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి తండ్రి చనిపోయాడండి. ఇక్కడ అన్న చనిపోయాడు, నాహోరు చనిపోయాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి తెరాహు చనిపోయాడు, అంటే తండ్రి చనిపోయాడండి. చూడండి, దేవుడు పిలిచిన తర్వాత వాళ్ళ ఇంట్లో అప్పుడు 2 మరణాలు సంభవించాయి. ఎవరైనా అయితే ఏం చేస్తామండి, ఏంటి ఇది ఇంతకుముందు బాగానే ఉన్నాం,
ఈ దేవుడితో సహవాసం చేసిన తర్వాత అన్ని నష్టాలు వస్తున్నాయి, ఎందుకు వచ్చిందని వెనక్కి వెళ్ళిపోతామండి. కానీ అబ్రహాము వెనక్కి వెళ్ళలేదండి, మళ్ళీ ముందుకే, అంతైనా ముందుకే, వెనక చూపు లేదు అబ్రహాం జీవితంలో. ఇప్పుడు దేవుడు మళ్ళా అతన్ని ఇక్కడ పిలుస్తున్నాడు. అదే ఆదికాండం 12:1-5 మనకు కనపడుతుందండి. ఆదికాండం 12:1-5 దేవుడు మరలా ఆయన్ని రెండోసారి పిలుస్తున్నాడు అనమాట. ఎక్కడి నుంచి? ఇప్పుడు ఎక్కడి నుంచి రమ్మంటున్నాడు? ఎక్కడి నుంచి రమ్మంటున్నాడు? హారాన్ నుంచి పిలుస్తున్నాడు. మొదట ఎక్కడి నుంచి పిలిచాడు? ఊరు అనే పట్టణం నుంచి. ఇప్పుడు హారాన్ నుంచి పిలుస్తున్నాడు. అప్పుడు ఎవరు వచ్చారు? ఈ హారాన్ ఉండిపోయాడండి. హారాన్ బయలుదేరలేకపోతే అవిశ్వాస. ఈ హారాన్ అని ఆయన ఊరు పేరదే, అతని పేరదే. ఆయన అక్కడ ఉండిపోయాడు. హారాన్ భార్య నెలగా ఉండిపోయింది. వీళ్ళు మాత్రం అంటే అబ్రహాము, శారా, లోతు, వీళ్ళు ముగ్గురు బయలుదేరారండి. వాళ్ళ ఆస్తులను వాళ్ళు పట్టుకొని ఎక్కడికి బయలుదేరారండి? కనానుకు బయలుదేరారండి. ఆ సంగతులన్నీ మీకు అక్కడ ఆదికాండం 12:5 కనపడతాయి. సరే, మనకి తెలుసండి ప్లాన్ అంతా. అబ్రహాము ఇక్కడ బయలుదేరినప్పుడే మనం చదువుకున్నప్పుడు మనకు తెలుసు ఎక్కడికి వెళ్తున్నాడు. హారానికి వస్తాడు, కనానికి వస్తాడు. అబ్రహాముకి కూడా తెలుసా? అబ్రహాముకి దేవుడు బయలుదేరకుండానే తెలుసు. అంతే, ఎక్కడికి రావాలో తెలుసా? ఎబ్రిన్ గంటగా తెరే అన్నాడు. మరియు ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకయే బయలు వెళ్ళినో. రావంట అతన్ని ప్రశ్నిస్తారా అంటే ఇన్ని దేశాలు దాటి రావచ్చు. దగ్గర ఊర్లు కావండి, చాలా దూర ప్రాంతాలు, చాలా దేశాలు దాటి రావాలి. బావంట చాలా మంది ప్రశ్నిస్తారు, బాబు ఏ ఊరు మీది అని అడుగుతారు. చెప్తాడు అబ్రహాము, చెప్తాడు మాది మెసొపొతామియా దేశం అండి, కల్దీయులు భాష మాట్లాడతాం. మేము పలానా ఊరనే పట్టణం నుంచి వచ్చామండి. మేము హారాన్ దాకా ప్రయాణం చేసాం. అక్కడికి వచ్చేటప్పటికి మా అన్నగారు మా నాన్నగారు చనిపోయారండి. సరే, బాగుంది బాబు. ఇప్పుడు ఎందుకు ఎక్కడికి బయలుదేరుతున్నారు అంటే తెలియదండి, దేవుడు రమ్మన్నాడని వెళ్ళిపోతామండి. అంటే మీరు బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్ ఏ ఊరు వెళ్తారన్నా ఎక్కడ తీసుకోండి అని అంటే తెలియదండి అనండి, చూద్దాం. బస్సు ఆపండి, దిగుపో అంటారు. ఏమండి వీళ్ళేదో పిచ్చోళ్ళ ఉన్నారు, మైండ్ ఏమైనా అప్సెట్ అయింది ఏదమ్మా, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఎందుకు బస్సు ఎక్కువమ్మా అంటారా? ఏ ఊరు వెళ్ళాలో తెలియకుండా ఎందుకమ్మా బ్యాగ్ పడుకుని బయలుదేరాం ఏంటంటే? అబ్రహామును చూస్తుంటే ఎలా ఉంటుందంటే, అబ్రహాము ఒక్కడే కాదు, వెనకాల విస్తారమైన పశువులు, ఆస్తి, పనివారు, వాడు అన్నింటిని పట్టుకొని బయలుదేరుతున్నాడు అబ్రహాము. తన భార్యను కూడాను రావడం చెప్పాలి. ఇది ఎక్కడికి వెళ్ళాలో తెలియని, అడ్రస్ తెలియని ఊరికి వెనకాల వెంటబడింది ఆవిడ కూడాను. అన్నయ్య నాహోరు కుమారుడు లోతు, ఆయన రావడం ఏంటండి? అమనస్తుడు. వీళ్ళకిద్దరికి ఏదో పిచ్చి పట్టుకుంది, దేవుడు పిలిచాడంట, నేను ఎందుకు రావాలి అని ఆయన వెనక్కి వెళ్ళిపోవాలి న్యాయంగా. ఎవరస్తులు అంత తెలియదు, ఎవరి మాట వింటారు. కానీ తన కొడుకు కాకపోయినా అబ్రహాము మరి ఎంత చక్కగా ఇంప్లిమెంట్ చేశాడు చూడండి లోతుని కూడా. లోతు కూడా అట్రాక్ట్ అయ్యాడండి అబ్రహాము మాటలకు. భార్య ఆకర్షింపబడింది, ఇంట్లో వాళ్ళు ప్రభావితం చేయగలిగాడు అబ్రహాము. అప్పుడు బయలుదేరి వచ్చారు. దేవుడికి అది నచ్చిందండి, దేవుడికి అది బాగా నచ్చిందండి. ఎక్కడికి వెళ్ళాలో దేవుడు చెప్పలేదు, ఎలాగెళ్ళాలో చెప్పలేదు. నువ్వు రా అన్నాడు, నువ్వు విడిచిపెట్టి వచ్చే అన్నాడు, వచ్చేసాడు. అన్నదమ్ముడు చనిపోయినా, తండ్రి దూరం అయిపోయినా, ఎవరు దూరం అయిపోయినా కానీ అబ్రహాము జీవితం వెనక చూపు లేదండి, వెనకడుగు వెళ్ళేదండి, వెనకడుగు వెళ్ళేది. అదంటే అబ్రహాము జీవితంలో దేవుడికి నచ్చినటువంటి. ఇంకా రెండోదిగా మనం చూసినప్పుడు మరలా ఏంటి నచ్చింది అబ్రహాము జీవితంలో దేవుడికి నచ్చిన మరో విషయం ఏంటి అనేది మనం చూద్దామండి. రెండవ విషయం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోనే 9వ వచనం చదువుతామండి. ఎవరైనా తీస్తే త్వరగా నాకు కొంచెం చదివి పెడితే మంచిది. విశ్వాసమును బట్టి
అతనితో వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకును యాకోబు వారును గుడారంలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. అంటే దేవుడికి నచ్చిన గుణం ఏంటంటే, దేవుడు తీసుకెళ్ళి నాయన నీకు కణాన్ని ఇచ్చేసాను, నువ్వు కణాల్లో నివసించు, నువ్వు నీ కొడుకులు నీ మనవళ్ళు కణాల్లో నివసించండి అని చెప్పాడంటే, అది దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసిన దేశం. అబ్రహాం గారు ఆ కనాను దేశంలో ఉన్నారు. ఆయన తలుచుకుంటే పెద్ద పెద్ద కోరాల్స్ వేసుకుని ఖరీదైన ఇల్లు కట్టుకోగలండి. ఇక్కడ పేదవాడు ఏం కాదు అబ్రహాం గారు. అబ్రహాం గారు ఆస్తి మీకు తెలుసు కదండి. లోతు అతను కలిసి నివసించలేనంత ఆస్తి అంటండి. అంటే ఎవరు గొర్రె ఎవరిదో, ఎవరు ఆవు ఎవరిదో, ఎవరు గాడిద ఎవరిదో, ఎవరు మేకలు ఎవరియో తెలియనంత అంత ఆస్తి అంటండి. పశువులు కాకపోతే దెబ్బలాడించుకునేవారట. ఈ పశువు ఈ గొర్రె పిల్ల మాదంటే మాదని. చూసారండి అంత ఆస్తి ఉందో. ఆస్తి లెక్క పెట్టుకోలేనంత ఆస్తి అండి. కలిసి నివసించలేనంత ఆస్తి. అంత గొప్ప విస్తారమైన ఆస్తి ఉండి కూడా ఆయన ఇల్లు కట్టుకోలేదండి. ఈ ఇల్లు కట్టుకోకపోవడం ఏంటంటే, సొంత భూమి దేవుడు ఇచ్చేసాడు కదా, వాగ్దాన భూమి కదా, ఎవరైనా అడ్డు చెప్తారా? అడ్డు చెప్పరు. కానీ ఆయన వాగ్దాన దేశంలో పరవాసిగా బతికాడంటే. పరవాసిగా అంటే అడ్డుకున్నట్టు. పరవాసిగా అంటే ఏంటంటే పరాయి దేశం నుంచి వచ్చినట్టు. ఇది నీదే అన్నాడు దేవుడు. కానీ అబ్రహాం మాత్రం గుడారం కింద ఉన్నాడంటే, చిన్న టెంట దగ్గర కొట్టుకొని టెంట కిందే బతికాడంటే. అర్థం ఏంటండి? అంటే దేవుడు ఇచ్చేసాడు కదా, అనుభవించవచ్చు కదా, మంచి ఇల్లు కట్టుకోవచ్చు కదా. ఇల్లు కట్టుకుంటే నేను దేవుడి మీద మనసు పెట్టలేనేమో అనుకున్నాడేమోనండి. నేను ఇల్లు కట్టుకుంటే నేను దేవుడు దూరం అయిపోతానేమో. ఈ ఇల్లు కట్టుకుంటే నేను దేవుడి మీద మనసు పెట్టలేనేమో. దేవుడు ఎప్పుడైనా పిలిస్తే నేను ఇంతకుముందు దేవుడు పిలవగానే రెడీగా బయలుదేరేసేవాడిని. ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో నుంచి రాబోద్దేమో, నాకు సుఖపడిపోతానేమో, దేవుడికి దూరం అయిపోతానేమో. అదేంటి ఆయన ఆలోచన. దేవుడే ఇల్లు కట్టుకోవద్దని చెప్పలేదు. నువ్వు స్వతంత్రుడివే, ఇది నీదే అన్నాడు. కానీ అబ్రహాం గారు మాత్రం ఇది నాది కాదు, దేవుడు నాకు ఇచ్చాడు కానీ ఇది నాది కాదు. పరాయి వాళ్ళ ఉన్నాడటండి. వాగ్దాన దేశంలో పరదేశిగా ఉన్నాడటండి. పరదేశి అంటే ఏంటంటే అర్థం, నాది కాని దేశంలో నేను వెళ్తే ఎలా ఉన్నాను అలాగనమాట. భయపడుతూ అణిగి మణిగి. హక్కుదారుడు ఎలా ఉంటాడు, ఎరువుకొచ్చిన అద్దుకున్నవాడు ఎలా ఉంటాడండి, ఇంటి వాడలా ఉంటాడా, ఏం చేస్తే ఏమవుతుందో అన్నట్టుగా అద్దె ఇల్లు కదా మాది అన్నట్టు ఉంటాం మనం. అదే కదండి, ఏ క్షణమైనా ఖాళీ చేసేస్తాం అన్నట్టు ఉంటాం. అబ్రహాం గారు కూడా కనానులో అలా బ్రతికాడంటే అది నచ్చిందండి దేవుడికి. అంటే ఈ భూమి మీద మనం ఎలా బతుకుతున్నామండి? ఇదిగో ఈ పొలం అంతా నాదే అంటాం, అంటే ఈ మేడని కష్టపడి కట్టారంటాం, నా రక్తం అంటాం, నా చెమట అంటాం, ఇది నాది ఇది నాది ఇది నాది అన్నట్టు బతుకుతామండి. అబ్రహాం ఎలా బతికాడు? ఇదేది నాది కాదు, ఇదేది నాది కాదు, నాది పైన ఉంది. ఆ పునాదులు గారు పట్టణం నాది. పరలోకంలో దేవుడు నాకు ఆల్రెడీగా పునాదులు గారు పట్టణాన్ని పెడుతున్నాడు, ఆ పట్టణం నాది అని. ఆయన మనసు అంతా భూమి మీద ఉందా, పరలోకంలో ఉందండి అబ్రహాం గారి మనసు. నేను నివసించవలసిన అసలైన జీవితం పరలోకంలో ఉంది, ఇక్కడ లేదు. ఇదంతా నేను ఒక యాత్రికుడిని, దేవుడు ఎప్పుడు రామంటే అప్పుడు వెళ్ళిపోవాలి. అలా అతను బ్రతికాడు. అతని తర్వాత తన కుమారుడైన ఇస్సాకు అలాగే బ్రతికాడట. అతని మనవుడైన యాకోబు గారు కూడా, ముగ్గురు కూడా 3 తరాల వాళ్ళు కూడా ఆ పరవాసులుగానే బ్రతికారట. వాగ్దాన దేశంలో ఎవరో కూడా స్థిరమైన ఇల్లు కట్టుకోలేదు. ఇల్లు కట్టుకోవాలని ఆలోచన వాళ్ళకి రాలేదండి. ఎక్కడ దేవుడికి దూరం అయిపోతాం, ఎక్కడ దేవుడికి దూరం అయిపోతాం అని నిజమే అంటారండి. ఈరోజు మీరు ఇల్లు కట్టండి, ఇల్లు కడితే ఖచ్చితంగా మనం దేవుడి మందిరానికి రావండి. ఈరోజు కరెక్ట్గా ఆదివారం కూడా స్లాబ్ వేస్తుంటారు. ఏంటంటే కరెక్ట్గా అమ్మ పనులు దొరకలేదండి, ఆ పని మీద తిరుగుతున్నామండి, అందుకే రావడం కావాలని. చాలానండి, చాలా ఆటంకాలు. ఆదివారం వస్తే ఇసుక మోసుకోవాలండి, ఆదివారం వస్తే సిమెంట్ తెచ్చుకోవాలండి,
ఆదివారం పని ఆపితే మళ్ళీ పనికి రావాలంటున్నారండి. మళ్ళీ లింకులు ఉంటారండి. అంటే మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు గారు ఇలాంటి మాట ఒకటి మాట్లాడారండి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం. అంటే భార్యాభర్తల గురించి మాట్లాడుతూ పౌలు గారు భార్యాభర్తలు ఎలా ఉండాలో, దేవుడికి ఎంత స్థానం ఇవ్వాలో ఆ మాట చెప్తూ ఆ సందర్భంలో మాట్లాడుతున్నారు. 1 కొరింథీ 7వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాను. సహోదరులారా, నేను చెప్పింది ఏమనగా, కాలము సంకుచితమైనది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును. ఏమన్నారమ్మా? నీకు భార్య ఉన్నా భార్య లేనట్టు ఉండు అంటే అర్థం ఏంటి? భార్యను వదిలేనా అంటే మనసు ఎక్కడ పెట్టాలి? ఎక్కడ ఉండాలి నీ మనసు? ఎప్పుడు భార్య మీద కాదు, దేవుడి మీద ఉండాలి. నువ్వు దేవుడి మీద మనసు పెట్టు. దేవుడికి ఇచ్చే సమయాన్ని దొంగిలించుకో. భార్యలున్నా భార్య లేనట్టు అలా ఉండమన్నాడండి. ఇంకో మాట అన్నాడండి, ఏడ్చువారు ఏడవనట్టును. ఒకవేళ నీకు చాలా దుఃఖంలో ఉన్నావు, కానీ నువ్వు ఎలా ఉండాలండి? నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి ఏడవనట్టు ఉండాలంటే. లోపల దుఃఖం ఉంటుంది, కానీ బయటికి దేవుడు నమ్ముకున్నావు కాబట్టి మా దేవుడు మమ్మల్ని ఆదరిస్తాడని మనం ఏడవనట్టు ఉండాలంటే. ఇంకా మాట అన్నాడు, సంతోషపడేవారు సంతోషపడనట్టును. అంటే ఏదో పెద్ద ఎవరో పొగిడేశారు మనల్ని, పొంగిపోవచ్చండి. అమ్మో ఇదంతా మా దేవుడు మాకు చేసిన మేలు కాబట్టి నేను సాధించేసింది కాదు ఇది, వీళ్ళు ఏదో తెలియక నన్ను గణపరుస్తున్నారు, నేను పొంగిపోకూడదు అని సంతోషపడవలసిన సమయంలో కూడా మనం ఏం చేయకూడదమ్మా? సంతోషపడనట్టును. కొనువారు తాము కొనిది తమది కానట్టును. కొన్నావు, ఎక్కడో స్థలం కొన్నావు, మంచిదేనండి. అందరూ అభివృద్ధి అవ్వాలి. ఎక్కడో వేరే ఇల్లు, స్థలమో, పొలమో ఏదో దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం కొనుక్కోవాలి. కొనుక్కున్నామని గెలిపించవచ్చమ్మా? ఇదంతా నాదే, నేను మోసపోతాను అనుకోవాలా? వాటి మీద బుర్రంతా పెట్టేయాలా? హృదయం అంతా అక్కడ పెట్టేసుకోవాలా? నువ్వు కొన్నా కానీ అది నాది కాదు, దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇస్తే నాకు వచ్చింది, దేవుడు తీసేసుకుంటే పోతుంది. యెహోవా ఇచ్చినా యెహోవా తీసుకొని పోయినా అన్నాడు కదండి యోబు గారు. అలా ఉండాలండి. కొన్నాం కదా అని చెప్పేసి ఇంకా రేపటి నుంచి దేవుడిని మర్చిపోయి ఆ పొలం చుట్టా తిరుగుకుంటూ కూర్చుంటుంటారు కొంతమంది. ఇంకా హృదయం నిద్రపోయినా అది నా డబ్బంతా అక్కడ పొలమే పెట్టేశాను, ఎక్కడ పొలం కొన్నాను, ఏమైపోతుందో అంటే మనం ఆస్తి సంపాదించుకోవద్దని బైబిల్ చెప్పడం లేదు. నువ్వు సంతోషం పడొద్దని చెప్పడం లేదు, నువ్వు దుఃఖపడొద్దని చెప్పలేదు, నువ్వు భార్యను ప్రేమించొద్దని బైబిల్ చెప్పడం లేదు. కానీ ఉండి లేనట్టుగా ఉండి ఏదైనా నీకు ఉండొచ్చు, కానీ నువ్వు దేవుడి మీదే నీ మనసు ఉండాలి, దేవుడి మీదే మనసు ఉండాలి అని చివరిలో మాట అన్నారు చూడండి. ఈ లోకము అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను. ఈ లోకాన్ని అనుభవించు, కానీ ఈ లోకాన్ని అనుభవింపనట్టు ఉండు. లోకాన్ని అనుభవించు, ఎంజాయ్ చేయి, సరదాగా ఉండు, అందరితో హ్యాపీగా ఉండు, అన్ని తిను, కానీ ప్రత్యేకంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. ఏది ప్రజలు చేసేసి నాకు ఉండకూడదు. ఎంత కంట్రోల్గా మనం ఉండాలో ఈ పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. అనగా ఎందుకు ఎలా ఉండాలంటే, ఈ లోకపు నటన గతించుతున్నది. అంటే ఈ భార్యాభర్తల బంధం, ఈ సంతోషాలు, ఈ ఆస్తులు ఇవన్నీ ఏమైపోతాయండి? ఇవన్నీ గతించిపోతాయి. చావుతో నువ్వెవరో వాళ్ళెవరో, నువ్వు చచ్చిపోతావు, నువ్వు సంపాదిస్తావు, నువ్వు సంపాదించి ఎవరో తింటారు, నువ్వు మాత్రం అందులో ఏది కూడా పట్టుకెళ్ళావు. ఈ లోకపు నటన ఇదంతా ఏంటంటే నాటకం. నటన అంటే ఏంటి? ఎన్ని పాత్రదారులు సూత్రధారులు మనందరం. అని దేవుడు ఆడించే నాటకంలో మనందరం ఎవరండి? ఒక క్యారెక్టర్ ఆర్టిస్టులు మనం. ఇదంతా నాటకం. కాబట్టి ఇదే నిజం అనుకుని భ్రమలో ఉండకో, ఇదంతా శాశ్వతమైనది కాదు అన్నాడు.
పౌలు గారు చెప్పే ఈ మాటల్లో అబ్రహాం గారు తీసుకున్న నిర్ణయం కనపడుతుంది కదండి. అందుకని అబ్రహాం గారు వాగ్దాన దేశంలో ఎలా ఉన్నాడట? పరాయి వాడిలాగా, పరదేశంలాగా ఉన్నాడట. ఇల్లు కట్టుకొని మానేసాడటండి. ఆస్తి ఉంది, ఇల్లు కట్టుకోలేదు. ఎందుకు కట్టుకోలేదు? ఎవరైనా అడిగితే ఏమంటాడంటే, నా ఇల్లు పరలోకం ఉందండి, నాకు దేవుడు పరలోకం ఎందుకు కడతాడండి, నాకు వచ్చండి, దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెడీగా ఉండాలండి, దేవుడు రేపు రమ్మంటే రేపే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలండి, దేవుడు నాతో మాట్లాడుతుంటాడండి, అప్పుడప్పుడు దేవుడు నన్ను పిలుస్తుంటాడండి, నేను ఇక్కడే స్థిరపడేవాడు కాదండి. మనసంతా పరలోకంలో పెట్టుకున్నాడండి అబ్రహాం. అది నచ్చిందండి దేవుడికి. వాగ్దాన దేశంలో పరదేశుగా మనం ఇంకా ఒక వచనం ఒక మాట రాయడం మర్చిపోయినారు. ఒకటి, దేవుని పిలుపుకు లోబడ్డాడు. రెండోది, వాగ్దాన దేశంలో పరవాసిగా ఉన్నాడు. ఆ రిఫరెన్స్ అన్ని మీరు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 8వ వచనం 9వ వచనాన్ని మనం రాసుకుంటామండి. ఇంకా మూడోదిగా 11వ వచనం చూద్దాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. ఒకడు ఎబ్రీ పత్రిక తీసుకొని రెడీ పట్టుకుని ఉండాలి. అలాగైతే మనం 11వ వచనం, విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందర లెక్కింప శక్యము గాని ఇసుక వలెను సంతానము కలిగెను. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాం వయసు ఎంతండి? ఆదికాండం 12వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. అబ్రహాం వయసట 75 సంవత్సరాలు అంట. దేవుడు పిలిచేటప్పటికి అబ్రహాం గారి వయసు 75 సంవత్సరాలు. అబ్రహాముకి ఇస్సాకు పుట్టేటప్పటికి అబ్రహాం వయసు ఎంత తెలుసా? 100 సంవత్సరాలు. అంటే సుమారు 24 లేక 25 సంవత్సరాలు ఎదురు చూశాడంటే అండి దేవుడు గర్భఫలం ఇస్తాడండి. 75 సంవత్సరాల ముసలోడు చూడండి ఎలా ఉంటాడండి. శరీరం ఉడికిపోయి, అతని భార్యకి కూడా గర్భం ఉడికిపోయి, అతనికి వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. ఏ డాక్టర్ గారైనా చెప్తారు వీళ్ళకి పిల్లలు పుట్టరు ఈ వయసులోనే. అలాంటప్పుడు దేవుడు నీకు సంతానం ఇస్తాను, నువ్వు బయలుదేరు అంటే అబ్రహాం అట దేవుణ్ణి నమ్మాడటండి. అబ్రహాము నమ్మి ఎవరైనా ఇప్పుడు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, మందులు వాడండి, ఎన్ని రోజులు నమ్ముతారండి డాక్టర్ గారిని? చూస్తారు మందులు, ఒక నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు చూస్తాం. పనిచేసి డాక్టర్ వేస్తే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతామండి. ఎందుకంటే పనిచేసేది అయితే 6 నెలల లోపలే పని చేయాలి. మనం 6 నెలల గురించి ఎప్పుడు కూడా టైం ఇవ్వలేము డాక్టర్ గారికి. కానీ అబ్రహాం అట 25 సంవత్సరాల వయసు వరకు కూడా దేవుడు పదే జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. నీకు కుమారులు ఇస్తాను, నీ కుమారులు ఎలా ఉంటారు తెలుసా? పైకి చూడు, ఆకాశ నక్షత్రాలు కనపడుతున్నాయా, అంతమందిని ఇస్తాను. కింద చూడు, ఇదిగో ఇసుక కనపడుతుందా, ఈ ఎడారిలో ఇసుక, ఈ సముద్రపు ఇసుక, ఈ ఇసుక రేణువులు అంత సంతానం ఇస్తాను. చెప్పడమే కానీ చేయడం కనపడలేదు. పదే చెప్తూ ఉన్నాడు దేవుడు. చాలాసార్లు చెప్పాడు అబ్రహాంకు ఆ మాట. ఏంటి ప్రభు అస్తమానం చెప్పడమే కానీ చేయడం కనపడలేదు అని చిరకపడ్డా? అనుమానించాడా? సందేహించాడా? సందేహపడలేదండి. దేవుడు మాట ఇస్తానన్నాడు. ఇస్తారంటే దేవుడికి అసాధ్యమైంది అది నమ్మాడంటే అబ్రహాం. అందుకు దేవుడికి అక్కడంటే ఇష్టం. రోమపత్రికలో ఆ మాటలు చూడండి. రోమపత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో నిరీక్షణకు ఆధారమైనప్పుడు అన్నాడు. ఆ మాట వాడండి పౌలు గారు. రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం నమ్మాడండి దేవుడిని. ఏమైనా
గ్రూప్స్ ఉన్నాయా? అబ్రహాం గారికి తన మీద తనకి ఏమైనా ఉన్నాయా? కొన్ని తన భార్య మీద తనకి ఏమైనా నమ్మకం ఉందా పిల్లలు పుడతారని? తన మీద తనకి లేదు, తన భార్య మీద తనకి లేదు. అలాంటి నిరీక్షణ లేనప్పుడు కూడా దేవుడు గర్భఫలాన్ని ఇస్తానంటే అబ్రహాం గారు నమ్మారండి. ఇస్తానని దేవుడు వెంటనే ఇవ్వలేదు, ఆలస్యం చేసుకుంటూ వచ్చాడు. కానీ ఇంకో దేవుడిని మార్చలేదండి అబ్రహాం గారు. 25 సంవత్సరాలు ఎదురు చూశాడండి. ఆ మాట మనం రాసుకోవాలి. గర్భఫలం కొరకు 25 సంవత్సరములు నిరీక్షించు. అది నచ్చిందండి అబ్రహాం గారికి. అబ్రహాం గారిలో ఉన్న ఈ స్వభావం దేవుడికి నచ్చింది. మనం ఇంకా ముందుకెళ్దాం. ఆదికాండం 22వ అధ్యాయము 17వ వచనంలో ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు అబ్రహాముకి కుమారుని ఇచ్చాడు కదండి, ఇస్సాకుని. ఐసాకు పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ఒక తండ్రికి అందించినట్టు చెప్పిన చిన్న చిన్న పనులు చేసినట్టు, అంటే దాదాపు ఒక 8 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు ఉండొచ్చు అనుకుంటాను. అప్పుడు దేవుడు మరలా అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడట. అబ్రహాముని ఈసారి పరీక్షిద్దాం అనుకున్నాడట. ఈ అబ్రహాము నన్ను ప్రేమిస్తాడా, తన కొడుకుని ఎక్కువ ప్రేమిస్తాడు చూద్దామని. నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించాలి అన్నాడు దేవుడు. నాకు నీ ఒక్కగానో ఒక కుమారుడిని నువ్వు ప్రేమించి ఇస్సాకుని, మళ్ళీ పెద్దోళ్ళు ఇచ్చేకు, ఇస్మాయిల్ అని చేస్తున్నాము బలి, ఆయన అక్కర్లేదు, ఇస్సాకునే కావాలి అన్నాడు. ఆదికాండం 22:12 వచ్చినాడు. అంటే మొదటి నుంచి కనపడుతుంది అండి నాకు. మొదటి వచ్చిన నుంచి మనం చూడాలి. అప్పుడు అబ్రహాం గారట వెంటనే అయితే ఇచ్చేస్తాడండి, నేనే ఇచ్చేస్తాను వెంటనే అయితే. కానీ చెప్పిన తర్వాత ఒక 3 రోజులు ఆలస్యమైంది అనుకోండి, ఈ లోపల మనకి సైడ్ థాట్లు వచ్చేస్తాయి. మీరు ఎప్పుడైనా చూడండి, మనం ఏదైనా దేవుడికి ఇద్దాం అనుకున్నాం అనుకోండి, ఇలా డబ్బులు పడగానే అలా తీసేసుకోమంటే ఎవరైనా ఇచ్చేస్తాం. ఎవరికో అప్పున్నామండి, ఉదాహరణకి డబ్బులు రాగానే పక్కనే నిలబడారు అనుకోండి, ఇది మామ అని ఇచ్చేస్తాం. ఒక 3 రోజుల తర్వాత ఇవ్వాలంటే మనకి లోపల ఖర్చు పెడతాం ఉన్న డబ్బుల్ని. మీరైనా నేనైనా అంతే. ఏమండి ఈ 3 రోజుల లోపల ఆయన వచ్చలేదు, ఇప్పుడు దానికంటే పెద్ద అవసరం, అమ్మ వీళ్ళు తిడుతున్నారు, వీళ్ళకి ఇచ్చేయాలి ముందు, ఆ మాటకి మాట ఇచ్చామలే ఏదో చెప్దాం అనిపిస్తుందండి. వెంటనే ఇచ్చేస్తాం. కొంచెం టైంగానే మధ్యలో ఉంటే మాట తప్పిపోతాం. ఏమో అబ్రహాం ఒకవేళ మాట తప్పిపోతాడేమో చూద్దామని దేవుడు 3 రోజుల ప్రయాణం అంత దూరంలో మోరియా కొండ ఉంది, అక్కడికి తీసుకొచ్చి బలమ్మని చెప్పాడండి. ఆ ఊర్లో ఉన్న కొండల మీద వద్దాడు. అప్పుడు 3 రోజుల ప్రయాణం చేశాడంటే అబ్రహాము, అక్కడికి తీసుకెళ్ళి బలి అర్పించాడండి. తన కొడుకుని బలి అర్పించడానికి అర్పించేసి అతని హృదయంలో అయితే అర్పించేశాడు. అది నచ్చిందండి దేవుడికి. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 17-18 వచనాల్లో ఒక మంచి మాట రాయబడింది. అబ్రహాం అలా అర్పించేయడానికి కారణం ఏంటంటే, హేతు ఏం చేసుకున్నాడంటే తెలుసా? అబ్రహాం హృదయంలో మాట ఉంది అక్కడ. ఏముంది చూడండి, మృతులను సహితము లేపుటకు శక్తి గలవాడు నా దేవుడు అని నమ్మాడట. చచ్చిపోతాడు నా కొడుకు, నేను నరికేస్తాను, నా బిడ్డ చనిపోతాడు. చనిపోయిన మృతుడైనటువంటి నా కొడుకుని మరలా సజీవుడిగా నా దేవుడు లేపగాడు అది నమ్మాడట. ఎంత నమ్మాడు చూడండి అబ్రహాం దేవుడిని. అందుకే తీసుకెళ్ళి అర్పించేసాడు. ఈరోజు మనం ఏదైనా దేవుడికి ఇస్తే దేవుడు మనకి ఇస్తాడని మనం 100 ప్రసంగాలు ఆలోచించడం మనం ఇవ్వట్లేదంటే కారణం ఏంటంటే మనం దేవుడు నమ్మడం లేదు. మనకి ఇంకా దేవుడి మీద నమ్మకం కుదరలేదండి. ఇంకా మనం దేవుడి మనసుని అర్థం చేసుకోలేకపోతున్నాం. దేవుడి స్వభావం మనం కొరకెక్కడం లేదు. ఎందుకంటే మనం లోకంలో ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనం తిరిగామండి. దేవుడిలో మనకు వయసు తక్కువ, లోకంలో వయసు ఎక్కువ. కాబట్టి లోకాన్ని ఆకర్షిస్తాం. ఎవరైనా ఒక 10,000 కట్టండి, వారం రోజులు 20,000 ఇస్తామంటే అలా అమ్ముతున్నామండి. ఏదో 10,000కి 10,000 ఇస్తారా, ఇదేదో బాగుంది అని డబ్బులన్నీ కట్టేస్తుంటాం. దేవుడికి ఇవ్వండి, దేవుడు 100 రెట్లు ఇస్తాడంటే దేవుడు నమ్మం. అర్థమవుతుందండి.
మోసపోయే వాళ్ళ గురించి రోజు పేపర్లో వేస్తూనే ఉంటారు, టీవీలో చూపిస్తూనే ఉంటారు. కానీ వాళ్ళే నమ్ముతాం, దేవుడిని నమ్మం. కారణం ఏంటండి? మనకు దేవుడు అర్థం అవ్వలేదు కాబట్టి. దేవుడు మనకు తెలియట్లేదండి. దేవుడి గురించిన అవగాహన మనకి ఎంత ఉండాలో అంత లేదు. కానీ అబ్రహాముకు ఉందండి. అబ్రహాము దేవుడు మన శరీరవాడు. అందుకనే దేవుడు మాట్లాడాడండి, నా స్నేహితుడైన యాకోబు పత్రికలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయం అనుకుంటారండి, 23వ వచనంలో దేవుని స్నేహితుడైన అతనికి పేరు. అంటే దేవుడు అబ్రహాము ఎలా ఉండేవారు అక్కడండి? స్నేహితుల్లాగా. అంటే దేవుడు ఏది చెప్పకుండా ఏది చేసేవాడు కాదనమాట. ఏదైనా అబ్రహాము చెప్పే చేసేవాడు. అంత ఒకరి మనసు ఒకరికి. ఇద్దరు ఎవరిని స్నేహితులు అంటారు? వీళ్ళిద్దరూ చూడండి, వీళ్ళిద్దరూ స్నేహితులు అంటే వీళ్ళు కలిసి చచ్చిపోతారండి అనుకుంటారు కొంత చూసి. కారణం ఏంటంటే అంతలాగా వాళ్ళకి ఏది ఇష్టమో చేసేస్తుంటారండి. అంటే కష్టమైన నష్టమైన ఏమి వెనకాల ఆ స్నేహితులు. దాపరకాలు ఉండవు స్నేహితుల దగ్గర, అరమరకలు ఉండవు, ఏమి పట్టించుకోరు. ఒక దెబ్బ కొట్టేసినా పట్టించుకోరు, ఏదైనా పట్టించుకోరు, తిట్టేసినా పట్టించుకోరు. స్నేహితులు అండి, స్నేహితులు. దేవుడు అబ్రహాము అలాగా వాళ్ళు చూసిన జనాలకి అలా కనపడ్డారు. అందుకని అబ్రహాంకి ఆ పేరు పెట్టారట. అదే మాట యెషయా గ్రంథంలో కూడా ఉంటుందండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనంలో ఆ విషయం మనకి కనపడుతుందండి. మనం ముందుకెళ్దాం. ఇస్సాకులో దేవునికి నచ్చిన విషయాలు మనం ఆలోచించాలి. అబ్రహాములో దేవునికి నచ్చిన విషయాలు మనం చూస్తున్నామండి. ఎందుకు దేవుడు ఇంత గొప్ప వాగ్దానం చేశాడు? నిన్ను బట్టి యుగాంతం వరకు నీ సంతానాన్ని నేను కనికరిస్తాను, సహాయం చేస్తానని అన్నాడంటే అతను క్వాలిటీస్ ఏంటి? ఈరోజు మన గురించి దేవుడు ఆ మాట అంటాడా? మనం అలాంటి వాగ్దానాన్ని మనము అనిపించుకోగలమా దేవుడి చేత? ఈ క్వాలిటీస్ ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా మన విషయంలో కూడా దేవుడు ఈ వాగ్దానం చేస్తాడండి. ఈ వాగ్దానం మన విషయంలో కూడా నెరవేరుతుంది. మనం ముందుకు వెళ్దామండి. ఆదికాండము 24వ అధ్యాయము 3వ వచనం అండి. ఆదికాండం 24వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ తన ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు అనే వ్యక్తిని అబ్రహాము పిలిచాడు. పిలిచి, ఎలియాజరు, నా కుమారుడు పెళ్ళికి వచ్చాడు, వాడికి పెళ్లి చేయాలి, కానీ నాకు వయసు మీద పడిపోయింది, నేను తిరగలేను. నా కొడుక్కి ఈ ఊళ్ళోనే చాలా మంది అందగత్తులు ఉన్నారు, ఈ కణానంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరిని కూడా నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టం లేదు. నా కొడుక్కి విశ్వాసం ఇచ్చి పెళ్లి చేయాలి. విశ్వాసులు ఎక్కడున్నారు? ఇందాక మనం చెప్పుకున్నాం కదండి. ఎక్కడ వరకు వచ్చాడు? హారాను వరకు వచ్చి హారాను ఉండిపోయాడు. అక్కడ హారాన్ అనే ప్రాంతానికి వచ్చి హారాను, అతని భార్య అయిన మిల్కా వాళ్ళు ఉండిపోయారు. అంటే అబ్రహాం బంధువులు ఎక్కడున్నారు? అక్కడ ఉన్న హారాన్లో ఉండిపోయారు. అబ్రహాం ఎక్కడున్నాడు? కనాన్లో ఉన్నాడు. ఇప్పుడు ఎలియాజరుని ఎక్కడికి వెళ్ళమంటాడు? ఆ హారాను ప్రాంతానికి వెళ్ళమంటున్నాడు. నువ్వు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్తే నా బంధువులు ఉంటారు, విశ్వాసులు వాళ్ళు. అక్కడికి వెళ్ళి తీసుకురా, నా కోడలు తీసుకురా. అయ్యా, మీ కొడుకుని ఎంతకు తీసుకెళ్తానండి? అమ్మమ్మ అపరాధం చేసావు. నా కొడుకుని ఎంతకు తీసుకెళ్ళడానికి వెళ్ళు, కావాలంటే ఎంత డబ్బైనా పట్టుకెళ్ళు, ఎంత బంగారాన్ని తీసుకెళ్ళి. కొడుకుని చూడకుండా పిల్లని ఎవరండి ఇస్తారు? అలా ఇచ్చేటట్లుగా నా దేవుడు చేస్తాడు. నా దేవుడు తన దూతని నీకంటే ముందుగా పంపిస్తాడు. నువ్వేం చేయొద్దులే, నువ్వు వెళ్ళు, నా దూత చేస్తాడు పనంతా అని చెప్పి అబ్రహాముకు దేవుడి మీద ఎంత ఆసక్తి చూడండి, ఎంత నమ్మకము. ఎలియాజరు వెళ్ళాడట. వెళ్ళి నా యజమానికి కోడలుగా కావాలని వెళ్ళాక ఆ ఊరు వెళ్ళి ముందు పొలిమేరలో ప్రార్థన చేసుకున్నాడట. ఒంటరి చేత ప్రార్థన చేయించాడట. ఏం ప్రార్థన చేసుకున్నాడు తెలుసా? నాకు ఏం అర్థం లేదు, నేను ఊరు వచ్చాను, ఇక్కడ నా యజమానికి ఒక కోడలు కావాలి, అసలు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు, ఏ ఇంట్లో ఉంటుందో తెలియదు, ఏదో నాకు తెలియదు. నేను ఇప్పుడు ఆ బావ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు దాహం వేస్తుంది, నాకు నా ఒంట్లకి నీళ్లు కావాలి, మరి నాకు నా ఒంట్లకి నీళ్లు దాహం తీరుస్తావమ్మా అని అంటాను. ఏ ఆడపిల్ల నేను తీరుస్తానని ముందుకు వస్తే
ఆవిడే నా యజమానికి కోడలు అనుకుంటాను ప్లాన్ అతను మనసులో అనుకున్నాడు. అబ్రాహం గారు అలాంటి ఐడియా లేదు, ఇవ్వలేదు. ప్రార్థన చేసుకుని వెళ్ళాడటండి. అప్పుడు ఒక అమ్మాయి కొండ పడుకుని వస్తుంది అక్కడికి. అంటే మళ్ళా కొలాయి ఇప్పేసి నీళ్ళు కాదండి, దిగుడు బావు చాలా లోతుగా ఉంటాయి. అక్కడ దిగి ఆ నీళ్ళు తెచ్చుకొని మెట్లు ఎక్కి పైకి రావాలి. ఆ నీళ్ళు పోయారు. ఒంటికి ఎన్ని ఒంట్లు తెలుసా? 10 ఒంట్లు. ఒక ఒంటి ఎన్ని నీళ్ళు తాగుతుంది? ఒక 50 లీటర్లు ఏం తాగేస్తుంది, ఇంకా ఎక్కువ తాగుతుంది కదా. ఒంటికి నీళ్లు 10 ఒంట్లకి పోయాలి. ఎలియాజరుకి 10 ఒంట్ల మీద ఉన్న పని వాళ్ళకి కూడా నీళ్లు పోయాలి. అమ్మ ఎలాగని చెప్పగానే నీళ్ళు నేను తెచ్చిస్తానండి అని చెప్పంటే ఆవిడ వెళ్ళి అలసిపోయినా కానీ అలిపోస్తారు కదా, ఒకరికి సహాయం చేసే గుణం, లోబడి పెద్దోళ్ళకి లోబడే గుణం. ఇవాళ ఎవరైనా మన పిల్లలకి ఏదైనా చిన్న పని చెప్తే నేను చేయను, నీ ఇంటికి ఎలా కనపడుతున్నాను, మేమందరికీ నీళ్ళు పోసేలా కనపడుతున్నావా, ఎవరిన పడితే నీళ్ళు అడుగుతావా అని చాలా ప్రశ్నిస్తుంటారు. ఆవిడ ఎదురు చెప్పకుండా తలదించుకొని చెంగేసుకొని చేసిందటండి. దొరికేసింది మా యజమానికి కోడలు అనుకున్నాడు మనసులో. అమ్మ నీ తల్లిదండ్రులు ఎవరన్నా అంటే ఇలాంటి పలానా వాళ్ళ మెలక గారు వాళ్ళ మనవరాలంటే నేను అని చెప్పగానే ఆ ఇంటికి తీసుకెళ్ళగానే అక్కడ అయ్యా నేను అబ్రహాం దగ్గర నుంచి వచ్చాను అనగా పొంగిపోతారండి వాళ్ళు. మా అబ్రహమా బతికే ఉన్నాడా? అబ్రహం కొడుకున్నాడా? కొడుకుంటాడా? పెళ్ళికి వచ్చాడా? ఈ వయసులో పిల్లలు వచ్చాడా? అప్ప ఇంకేమండి తీసుకెళ్ళండి అన్నారు. అది తెలిసింది ఏంటి ఈరోజు మన పిల్లలు విశ్వాసానికి ఇచ్చి పెళ్లి చేస్తామని ప్రమాణం చేసుకున్నామండి. కట్నం ఎక్కువ ఎవరిస్తే ఆలకిస్తామని ప్రమాణం చేసుకున్నాము. అన్యులకి ఇస్తానని అనుకుంటున్నావా? విశ్వాసానికి ఇచ్చి పెళ్లి చేస్తాం అనుకుంటున్నావా? మా కులపులకి ఇస్తామని ప్రమాణం చేసుకుంటున్నావా? విశ్వాసానికి ఇచ్చి చేస్తామని అనుకుంటున్నావా? ఆలోచించేయండి. అందం చూస్తున్నావా? విశ్వాసం చూస్తున్నావా? ఏంటండి అన్ని చూస్తున్నామండి. ఎవరో పెద్ద ఆయన ABCD అప్పుడు చూడొద్దన్నాడే. ఏ అంటేనట ఏజ్ చూడకు, ఒక 6 నెలలు సంవత్సరం అటెండ్ చేసే అన్నాడు. B అంటే బ్యూటీ, అందాన్ని చూడకు. C అంటే క్యాస్ట్ కూడా చూడకు. E అంటే ఎడ్యుకేషన్, ఎక్కువ చదివిందా తక్కువ చదివిందా కూడా చూడొద్దు, ఎడ్యుకేషన్ కూడా చూడొద్దు. F అంటే ఫ్యామిలీ, ఆ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిందా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిందా అది కూడా చూడొద్దు. ఏం చూడాలైతే విశ్వాసమే చూడు. సండే స్కూల్ నుంచి వాక్యంలో పెరిగిందా లేదా చూడు. సండే స్కూల్ నుంచి వాక్యంలో పెరిగిన అబ్బాయా కాదా చూడు. అది ఒకటి చూడండి. లైఫ్ అంతా బాగుంటుంది, జీవితం అంతా బాగుంటుంది. భూమి మీద హ్యాపీగా ఉంటారు, పరలోకంలో ఉంటారు. అబ్రహాంకి ఆ రోజే ఎక్కింది. అబ్రహాంకి ఆ రోజే ఎక్కిందండి. అందుకనే దేవుడికి అబ్రహాం నచ్చేసాడండి. అబ్రహాం నచ్చాడు. అన్యులతో వియ్యమంద లేదండి. అన్యులతో వియ్యమందకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అన్యులతో వియ్యమందకూడదని నిర్ణయం తీసుకున్నాడు. అది నచ్చిందండి దేవుడికి. అన్ని కాలాలలో దేవుడు అదే చెప్పాడు ఇశ్రాయేలుకి. అన్యంతో వియ్యమందకండి. ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత దేవుడు చెప్పాడు. ధర్మశాస్త్రం లేనప్పుడే అబ్రహాము అన్యులతో వియ్యమందకూడదనేది అబ్రహాము తెలిసింది. అదేంటి అబ్రహాం. అందుకే దేవుడికి అతను ఇష్టం. ఇస్సాకుని ఎలా పెంచాడండి? రెబెకాని తీసుకుని ఎలియాజరు వస్తూ ఉంటే ఎదురుగా పొలంలో పడి ఇస్సాకు గారు కనపడుతూ ఉంటారు. ఆ సందర్భం ఒకసారి చూస్తారండి. ఆదికాండంలో 24:63 ఆదికాండం 24:63. చూడండి, సాయంత్రం అయ్యేటప్పటికల్లా ఇస్సాకు గారికి ఏం అలవాటు చేశాడంటే అబ్రహాము, సాయంత్రం అవగానే డివోషన్ ధ్యానించడం అంటే ఏంటండి? ప్రార్థన చేసుకోవడం, పాటలు పడుకోవడం, బైబిల్ చదువుకోవడం. అప్పుడు బైబిల్ లేదు, కానీ ఏ పాటలో రాసుకొని ఏ మాటలో తండ్రి గారు చెప్పినవో దేవుడి గురించి మొత్తానికి దేవుడితో డివోషన్ చేసేవారు. ఆయన దేవుడితో సమయాన్ని గడిపేవారు.
అంటే ఒక కుటుంబ ప్రార్థన లాంటిది, ఒక వ్యక్తిగత ఏకాంతమైన దేవుడితో గడిపే సమయం ఇస్సాకు గారికి అలవాటండి. ఇవాళ సాయంత్రం అయితే ఏం అలవాట్లేదు పిల్లలకి, సరదాగా ఊర్లో తిరుగుదాం, సాయంత్రం అయితే సినిమాకి వెళ్దాం, సాయంత్రం అయితే పార్టీకి వెళ్దాం, ఫ్రెండ్స్తో గడుపుదాం. ఎప్పుడు చీకటి పడుతుందా, చీకటి కార్యాలు చూడొచ్చు వెళ్ళి, ఇలా అక్కడ ప్రోగ్రాం అంట ఏంటండి ఇవండి. ఇప్పుడు ఇస్సాకు ఎలా పెరిగాడు? సాయంత్రం అయితే దేవుడు, తెల్లవారితే దేవుడు, మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. అలా పెంచాడండి, పరిశుద్ధంగా పెంచాడండి కొడుకుని. అబ్రహాం కూడా కలహాలు లేకుండా బతికాడండి. ఎవరితోని కలహాల్లో, బంధువుల మధ్యన కలహాలు ఉండకూడదని బతికాడండి. అందుకనే లోతుని పిలిచి, నాయనా పరిస్థితులు బాగలేవు, పశువులు కాపాడు దెబ్బలాడుకుంటున్నారు, మనం ఆస్తి ఎక్కువైపోయింది కాబట్టి మన ఆస్తిని మనం పని చేసుకుందాం, నీకు ఏ భాగం కలితే తీసుకో అని చెప్పి అతనికి విడిచిపెట్టాడండి. బంధువుల మధ్యన కలహాలు ఉండకూడదని అబ్రహాం గారు కోరుకున్నారు. కలహాలు లేకుండా బతికాడండి అబ్రహాము. దేవుడికి దశంభాగం ఇచ్చాడండి. అసలు దేవుడు అడగలేదండి. దేవుడికి దశంభాగం ఇచ్చిన వాళ్ళు అంతకుముందు ఎవరు లేరు. మొట్టమొదటిసారిగా దేవుడికి దశంభాగం తీసి ఇచ్చిన వాడు ఎవరైనా ఉన్నారంటే అబ్రహాం గారండి. అందుకని ఇచ్చాడండి అబ్రహాం దేవుడికి. అలా రాసుకుంటే మనకి సమయం సరిపోదు, ఒక రోజు సరిపోదండి అబ్రహాం గారి గురించి మాట్లాడడానికి. అన్ని లక్షణాలు ఉన్నాయండి. మీరు మాట్లాడి మీరు కూడా రాసుకోండి అవకాశం ఉన్నంత మటుకు. దేవునికి దశమ భాగం ఇచ్చిన వాడు. కలహాలు లేకుండా బతికాడు. పొరుగువాడు ఆశించకుండా బతికాడు. తన భార్య చెప్పినప్పుడు ఉచితంగా స్థలం ఇస్తాం, సమాధి చేసుకోమన్నారు ఆ ఊరు పెద్దలు. ఫ్రీగా ఇస్తే నేను తీసుకోండి, డబ్బులు తీసుకొని రాతపూర్వకంగా ఇవ్వండి. ఎంత ముందు చూపున్నాడో చూడండి. అబ్రహాము చనిపోయినప్పుడు ఆస్తిని పిల్లలందరికీ సమానంగా పంచిపెట్టాడండి. ఆ ఇస్మాయిల్కి ఇవ్వవలసిన వాటా ఇస్మాయిల్కి ఇచ్చేసాడు. ఇంకో భార్య ఉంది, ఎవరండి ఆవిడ? ఆగర్ కాకుండా మరొక ఆవిడ కెతూరాకి ఆమెకు పుట్టిన పిల్లలకి ఆమెకి ఎంతెంత ఇవ్వాలో ఆమెకి ఇచ్చేసాడండి. ఎంత గొప్ప ముందు చూపు ఉన్నవాడు చూడండి. కొంతమంది ఆస్తి సంపాదిస్తారు, ఎవరికి సెటిల్ చేయకుండా లేకపోతారు. ఆ తర్వాత ఆ పిల్లలందరూ కోట్లను తిరుగుతుంటారు. అబ్రహాం గారు మాత్రం అలా చేయలేదంటే, తను బతుకున్నప్పుడే ఏ కొడుకు ఎంత, ఏ భార్యకి ఎంత, ఏ పిల్లలకి ఎంత. అబ్రహాం గారికి 3 భార్యలు ఉన్నారు. వాళ్ళందరికీ ఆస్తిని సెటిల్ చేసి అబ్రహాం గారు అందుకు నచ్చాడండి. అందుకని మనకి భద్రబంధులో మాట ఉంటుంది రోమపత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి. అబ్రహాం విశ్వాసులందరికీ తండ్రి. దేవుడు ఆ గొప్ప పోస్ట్ని చాలా మంది విశ్వాస వీరులు ఉన్నారు. అబ్రహాం కంటే ముందే విశ్వాస వీరులు ఉన్నారు. మొట్టమొదటి విశ్వాస వీరుడు ఎవరండి? హేబేలు, తర్వాత హానోకు, తర్వాత నోవాహు, ఇలా చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళెవరిని కూడా విశ్వాసులకు తండ్రి అని వాళ్ళకి చెప్పలేదండి. ఒక అబ్రహాం గారికి ఇచ్చారు ఆ బిరుదు. ఏమండి కారణం ఏంటి? అబ్రహాం అంత గొప్ప విశ్వాసం అండి, అందరికంటే గొప్ప విశ్వాసం. దేవుడికి ఒక మైల్ రైలుగా కనపడ్డాడండి. అందుకని ఆ మాట ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ ఉండిపోయే విధంగా అటు సున్నత పొందిన వారికి అందరికీ కూడా అబ్రహాము తండ్రి అని ఆ రోమపత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మనము దేవుడు రాయించడాన్ని మనం చూస్తూ ఉన్నామండి. ఇప్పుడు వరకు మనం అబ్రహాములో దేవుడికి నచ్చింది ఏంటో చూసాం. ఇప్పుడు మన పాఠం పేరేంటి? యుగాంతం వరకు దేవుని జ్ఞాపకాల్లో నిలిచేది ఎవరు అన్న. దేవుడు అబ్రహాముకి ఒక వాగ్దానం చేశాడు. ఏంటంటే వాగ్దానం? ఇదిగో నీ సంతానానికి యుగాంతం వరకు నేను కనికరిస్తాను, వారికి సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడట. ఆ వాగ్దానం ఇదిగో నెరవేరింది అని మరియా ఎలిజబెత్ చెప్పింది.
అంటే ఏ ఏ సమయాల్లో ఏ ఏ సందర్భాల్లో దేవుడు ఆ అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు అనేది మనం చూద్దామండి. ఏ ఏ సందర్భాల్లో అబ్రహాముతో చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడే రాస్తే బాగుంటుంది. దేవుడు ఏ ఏ సమయాల్లో అబ్రహాంతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ముందుగా మనం ఆదికాండం 19:29 మనం చూద్దామండి. ఆదికాండం 19:29 ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసే సందర్భం అండి. సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు ఎందుకు నాశనం చేయాలనుకున్నాడు? వాళ్ళ పాపం పరిపక్వం అయిపోయింది కాబట్టి దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. అప్పుడు నాశనం చేయాలనుకున్నప్పుడు దేవుడు ఒక కుటుంబాన్ని నాశనం చేయలేదు. ఎవరినండి? లోతు గారి కుటుంబాన్ని నాశనం చేయకుండా అక్కడ నుంచి తప్పించాడు. దానికి కారణం ఏంటో తెలుసా? 29 దేవుడు 19 చదువుతున్నాడు. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనముల మధ్యన లోతును నశింపకుండా అతను తప్పించెను. దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, ఆ మాట మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని లోతుని తప్పించాడు నాశనం కాకుండా. దేవుడు ఒకడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకోకపోతే లోతుని కాపాడండి. లోతుని దేవుడు కాపాడడానికి హేతు ఏంటంటే అబ్రహాం గారికి మాట ఇచ్చాడు దేవుడు. అక్కడ ఒక 10 మంది అయినా నీతిమంతులు ఉంటే తప్పించమని అన్నాడు కదా. సరే తప్పిస్తాను అన్నాడు. కానీ అక్కడ 10 మంది కూడా లేరు. కానీ ఆ పట్టణాన్ని దేవుడు కాపాడలేదు. కానీ ఆ పట్టణంలో లోతు యొక్క బంధువులు ఉన్నారు కాబట్టి, అబ్రహాం యొక్క బంధువులు ఉన్నారు కాబట్టి వారిని తప్పించాలని దేవుడు అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకుని లోతుని క్షమించాడండి. లోతు గారిని అక్కడ నుంచి విడిపించాడు. కాబట్టి మొదటి మాట మనం ఏం రాసుకోవాలండి? లోతును తప్పించినప్పుడు. సొదొమ గొమొర్రా పట్టణంలో దేవుడు లోతుని నశించిపోకుండా దేవుడు తప్పించాడు. దానికి కారణం ఎవరండి? అబ్రహాం గారు. అబ్రహాముని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము గారికి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము సంతానం లోతు, అబ్రహాం యొక్క బంధువు లోతు, కాబట్టి ఆయనని తప్పించాడని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక రెండవదిగా నిర్గమకాండం 2:24. నిర్గమకాండం 2:24 అండి. ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే, కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరి మూలుగు విని? ఇశ్రాయేలు మూలుగు. మీకు తెలుసు కదండి, యోసేపు గారు ఐగుప్తులో ఉన్న కాలంలో 75 మంది ఐగుప్తులో కనాను నుంచి వెళ్ళిపోయారు ఇశ్రాయేలు. ఆ 75 మంది కూడా ఒక 30 సంవత్సరాలు హ్యాపీగానే ఉన్నారు యోసేపు గారు బతికినంత కాలం. యోసేపు గారు ఎప్పుడైతే చనిపోయారో వాళ్ళకి కష్టాలు ప్రారంభమయ్యాయి. కారణం ఏంటంటే యోసేపుని ఎరగని రాజు పరిపాలన చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇశ్రాయేలుని కఠినంగా దాసత్వం చేయించారు. వాళ్ళ చేత ఇటుకలు చేయించారు, వ్యవసాయ పనులు చేయించారు. జీతం లేకుండా, భోజనం కూడా సరిగ్గా పెట్టకుండా 400 సంవత్సరాలు బానిసలుగా వాళ్ళు చూశారండి. అప్పుడంటే వాళ్ళు మూలుగేవారట. ఇశ్రాయేలు ఏం చేశారమ్మా మాట అయిపోయింది కదా, వారి మూలుగులు అన్నాడు 24 కాగా దేవుడు వారి మూలుగులు విని, అంటే వాళ్ళు ముక్కి మూలుగుతారు కదండి, అయ్యా ఏంటి మాకు కష్టాలు,
మేము ఎందుకు వచ్చాము ఈ ఐగుప్తుకి అనవసరంగానో, ఇక్కడ నుంచి మమ్మల్ని ఎవరు విడిపించగలరు, దేవుడా మమ్మల్ని రక్షించు అని అట వాళ్ళు దేవుడికి ప్రార్థన చేసేవారు ఏడ్చుకొని. అప్పుడు దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకుని, అయ్యో అబ్రహాంకు వాగ్దానం చేశానే, ఆయన పిల్లలు కష్టాల్లో ఉన్నారు, ఇప్పుడు ఆ పిల్లల్ని నేను రక్షించాలి, వారిని ఐగుప్తు నుంచి విడిపించాలన్నట. దేవుడు ఏం చేశాడండి? మోషేని పుట్టించి మోషేని పంపించి ఆ ఐగుప్తుల నుండి 430 సంవత్సరాలు వాళ్ళు అక్కడ బానిసలుగా ఉన్నవారిని గొప్ప అద్భుత కార్యాలు చేయించి విడిపించాడండి. కాబట్టి ఇక్కడ మనం రెండో మాట ఏం రాసుకోవాలమ్మా? ఐగుప్తు నుండి, ఐగుప్తు చెర నుంచి ఇశ్రాయేలులను విడిపించును. దేవుడు వాళ్ళని విడిపించడానికి కారకుడు ఎవరంటే అబ్రహాం గారు. వాళ్ళ ముఖాలు చూసి కాదు విడిపించింది, అబ్రహాం గారికి దేవుడు ఇచ్చిన మాట, వాగ్దానం గుర్తొచ్చింది. అమ్మో అబ్రహాం గారికి నేను మాట ఇచ్చాను, ఆయన సంతానాన్ని రక్షిస్తానన్నాను, ఇప్పుడు ఆ సంతానం కష్టాల్లో ఉన్నారు, వాళ్ళని కాపాడాలి, వాళ్ళు విడిపించాలన్నట. దేవుడు ఏం చేశాడమ్మా? అక్కడ నుంచి వారిని విడిపించినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. తర్వాత మనం ముందుకు వెళ్దాం. నిర్గమకాండం 32:10 నిర్గమకాండం 32:10. కావున నీవు ఊరకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండలేలా, ఆయన కొండలలో వారిని చంపినట్లు భూమి మీద నుండి వారిని నశింపజేయకున్నట్లు కీడు కొరకు వారిని తీసుకుని పోయి ఐగుప్తుని ఎలా చెప్పుకోగలను? నీ పాపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము. దేవుడి కోపాన్ని సలాచడానికి మోషే గారు ఒక సూత్రాన్ని వాడాడు. దేవుడి కోపం సలాచడం నా వల్ల కాదని మోషేకి అర్థమైపోయింది. ఇశ్రాయేలు దూరగమనం చేశారండి సినాయి కొండ దగ్గర, దానికి పండగ చేస్తున్నారు, దానికి యెహోవాను పేరు పెట్టారు, వ్యభిచారం చేస్తున్నారు, తాగుతున్నారు, డాన్సులు చేస్తున్నారు. దేవుడు మండిపోయాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ నాశనం చేసేస్తాను అని మోషేకి చెప్పాడు దేవుడు. ఇప్పుడు మోషే గారు దేవుడిని శాంతింపజేయడానికి ఎవరిని జ్ఞాపకం చేశాడో చూడండి. ఎవరిని జ్ఞాపకం చేశాడమా? 11వ వచనం. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలులను జ్ఞాపకం చేసుకోవడము, నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానం ఇచ్చేదని వారు నిరంతరము దానికి హక్కుదారులు అవుతారని వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పిదవలెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదని చెప్పిన కీడుకు వచ్చి సంతాపపడెను. 14 చల్లారిపోయాడండి. దేవుడు కోపం ఏమైపోయింది? ఎవరి పేరు చెప్తే చూసారండి, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని నేను క్షమిస్తాను, నీ సంతానాన్ని నేను కనికరిస్తాను, నీ సంతానాన్ని నేను సహాయం చేస్తానని చెప్పాడు. వాస్తవానికి అయితే ఆ ఇశ్రాయేలు అందరినీ ఆ సినాయి కొండ దగ్గర నాశనం చేసేయాలి. వాళ్ళకి బ్రతికే హక్కు లేదండి. వాళ్ళు విగ్రహాలను మొదలు పెట్టేశారు. దేవుడు ఇంత కష్టపడిందంతా వేస్ట్ చేశారు. కానీ దేవుడు శాంతపడిపోవడానికి హేతు ఏంటి అంటే, మోషే గారు బ్రహ్మాస్త్రం అంటారు కదా, అలాంటి అస్త్రం వాడాడండి. ఏంటంటే అస్త్రం, అబ్రహాం గారి పేరు చెప్పగానే అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఎలాంటి వాగ్దానం అంటే అది దేవుడు కోపాన్నే శాంతింపజేసేసిన మాట అండి. ఇప్పుడు అదే సమయంలో ఆరాం పేరు చెప్పాడు అనుకోండి మోషే, కయీన్ పేరు చెప్పాడు అనుకోండి, దేవుడికి ఎలా ఉండదండి, ఇంకా అయినట్టు కోపం పెరిగిపోద్దండి. అబ్రహాం పేరు చెప్తే శాంతిపడిపోయింది. కాబట్టి ఇక్కడ మనం రాసుకోవాల్సింది ఏంటంటే, సీనాయి వద్ద దూడబొమ్మను చేసినప్పుడు ఇశ్రాయేలీయులు
సేనయ్య వద్ద ఇశ్రాయేలులు దూడబొమ్మను చేసి ఆరాధించినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని వారిని క్షమించాడు. ఒకవేళ అబ్రహాం వాగ్దానం కనుక మోసే గుర్తు చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో మీరే ఒకసారి ఊహించుకోండి. వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి. తర్వాత 105వ కీర్తన 40వ వచనం. 105వ కీర్తన 40వ వచనం. వారు మనవి చేయగా ఆయన కూరేళ్లను తప్పించను, ఆకాశంలో నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరచను. బండను చీల్చగా నీళ్లు ఊబికి వచ్చను, ఎడారులలో అవి ఏరులై పారెను. ఎలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును ఎలయనగా అంటే దేవుడు ఎందుకు ఆకాశం నుంచి పూరేళ్ళు రప్పించాడో, ఎందుకు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడో, ఎందుకు బండలో నుండి నీళ్లు రప్పించాడో చెప్తూ ఉన్నాడండి. ఎడారిలో ఏరులై పారినట్లుగా దేవుడు ఎడారిలో నీళ్లు రప్పించడానికి కారణం ఏంటో చెప్తున్నాడు. ఆ ఇశ్రాయేలీయుల మీద అభిమానం ఎక్కువైపోయా వాళ్ళు సలుగుతున్నారు. ఎడారిలో నీళ్లు కావాలంటున్నారు, మాంసం కావాలంటున్నారు. వాళ్ళు గొంతమ్మ కోరికలకి అంతు లేకుండా పోయింది. అసలు దేవుడు అలాంటి వాళ్ళని మాడబెట్టేయాలి, కడుపు మాడబెట్టేయాలి, వాళ్ళు చంపేయాలి. అలాంటి వాళ్ళని ఉన్న దగ్గర అడిగితే పర్వాలేదు, డబ్బులు లేనప్పుడు పిల్లలు మాకు అడిగితే ఎంత కోపం వస్తుందండి. అన్నం లేనప్పుడు అన్నం కావాలంటే ఎంత కోపం వస్తుందండి. ఉన్నప్పుడు ఎక్కడో లేనప్పుడు అడుగుతారు, ఎంత కోపం వస్తుందండి. దేవుడికి అంత కోపం వచ్చింది. కానట వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చాడట. ఎందుకు ఇచ్చాడో చెప్తున్నాడు కారణం. యాలయనగా 42వ వచనం. ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, ఎందుకంటే అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఇచ్చాడంటే అవన్నీ వాళ్ళ మొఖాలు చూసి కాదు. ఎవరిని జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలుకి అరణ్య ప్రయాణంలో పోషించాడు అబ్రహాం. అది ఇలా కక్కలేదు అనుకున్నాడు, వీళ్ళు వద్దనుకున్నాడు. అక్కడే ఆ సేనయ్య కొండ దగ్గర చంపేయాలి. వాళ్ళ అరణ్య ప్రదేశం దాకా, మోయాబు మైదానం దాకా వాళ్ళు బ్రతికే అవకాశం లేదు అని బ్రతికారు. అంటే దేవుడు పోషించాడు. దేవుడు ఎందుకు పోషించాడంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, అబ్రహాం గారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం అండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం. నాలుగో పాయింట్గా ప్రయాణంలో ఇశ్రాయేలును పోషించడానికి కారణం అబ్రహాంకు ఇచ్చిన వాగ్దానం. దాన్ని బట్టేనండి వాళ్ళకి ఆకలి ఇచ్చాడు, వాళ్ళు తప్పించాడు. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు. మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్ప సంఖ్య గల జనులుగాను కనాను దేశములలో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వార్థముగా దానికి నీకు ఇచ్చేదనని ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకము చేసుకొనుడి. ఇక్కడ మాట చెప్తున్నాడండి. ఇశ్రాయేలు సంఖ్య గొప్పదా, కనానీయుల సంఖ్య గొప్పదా? ఇశ్రాయేలు ఎక్కడ ఉన్నారండి? కనానికి వెళ్ళేటప్పుడు ఎంతమంది ఉన్నారట? ఆ ధర్మశాస్త్రం వెళ్ళవాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఎందరు ఉన్నారమ్మా? అంటే ఓటకు వచ్చిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. తగిన వాళ్ళందరూ చిన్నపిల్లలు, వాళ్ళు పెరిగారు, పెద్దోళ్ళు అయ్యారు. కానీ ఒకప్పుడు వాళ్ళ సంఖ్య ఒక 20 కోట్లు, ఒక 20 లక్షల మంది జనం, ఒక 30 లక్షల మంది జనం ఒకప్పుడు. ఇప్పుడేందండి ఇద్దరు ఉన్నారు. తగిన వాళ్ళ పిల్లలు, వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యి ఉంటారు. కానీ సంఖ్య తక్కువే. కనానీయులు ఎలాంటి వాళ్ళు చేశారు? ఎంత బలవంతులు, వేగుల వారు చూసి వచ్చి జడిసిపోయారు. బాబాయ్ వాళ్ళతో మనం జయించలేమన్నారు. వాళ్ళు తిన్న ఆహారం ఎలాంటిదంటే, అక్కడ కనాలలో పంటలు ఎలా ఉన్నాయంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడు. దానికి పేరు అదే పెట్టారు. అంటే పాలు అంటే పాలు ఎక్కడ ప్రవహించవు, తేనె అసలే ప్రవహించదు. అదేంటంటే అతిశయోక్తి మాట. అంటే అర్థం ఏంటంటే అక్కడ పాలు అంటే పాడికి పంటకి లోటు లేదు అని చెప్పడం అండి.
అంటే పశువుల మేత లోటు లేదు, మనుషులకి ఆ ఫలాలు లోటు లేదని చెప్పడం. వాళ్ళు చూశారట, ఒక ద్రాక్ష గుర్తునట ఇద్దరు మోసుకెళ్ళారట, కాలు కట్టి ఒక ద్రాక్ష గెలని ఇద్దరు మోస్తున్నారంట. అది చూసారు వీళ్ళు. మన ఊర్లో ద్రాక్ష గెలని మన కాట అయితే 1/4 కేజీకి ఎక్కువ, 1/2 కేజీ తక్కువ వస్తుంది ఏమండి. మనం చూసిన ద్రాక్ష గెల 1/4 కేజీ, కానీ ఆ వేగుల వారు చూసిన ద్రాక్ష గెల ఇద్దరు మోసినంత, అంటే 700 కేజీలో ఉన్నదండి. అంత గెలని ఇద్దరు కావిడి కట్టి మోసారట ఒక గెలని, ఒక ద్రాక్ష గెలని. అంటే అరటి గెల కంటే పెద్దదండి, మీరు ఊహించుకోండి. అరటి గెలని ఒక మనిషి పడిపోతాడు, ఇద్దరు మొయ్యలు. అర్థమవుతుందండి. అలాంటి దేశాన్ని ఈ ఇశ్రాయేలు తక్కువ సంఖ్య, కనానీయులు ఎక్కువ సంఖ్య, కానీ వాళ్ళు ఓడించి, వాళ్ళు జయించి కనానుని వీళ్ళు స్వతంత్రించుకున్నారంటే, దేవుడు కనాను ఇచ్చాడంటే ఎవరికి ఇచ్చిన వాగ్దానం పెట్టండి. అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం, వీరు గొప్పతనం కాదు, వీరి సంఖ్య తక్కువ, వాళ్ళ సంఖ్య ఎక్కువ, కానీ కనానుని దేవుడు ఇచ్చాడంటే కారణం అదంతా. ఆ గొప్పతనం ఎవరిదంట? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. దేవుడు వాగ్దానం చేశాడు, 430 సంవత్సరాల తర్వాత నీ పిల్లలు మరలా ఆ కనానుని స్వతంత్రించుకుంటారు అని దేవుడు వాగ్దానం చేశాడు ఆ రోజు. ఆ వాగ్దానము నెరవేర్చాడని చెప్తున్నాడండి. కాబట్టి ఇక్కడ మనం మాట రాసుకోవాలండి. కనాను స్వాస్థ్యముగా ఇచ్చుటకు కారణం అబ్రహాం గారు. ఇశ్రాయేలుకి కనాను వాళ్ళు స్వతంత్రం చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఏ అర్హతలు లేవు. ఒకళ్ళు ఏ అర్హతలు ఉంటే అబ్రహాం గారు ఉన్నారు, వాళ్ళ అర్హతలు వాళ్ళ పుత్రుడు అబ్రహాం గారు. ఆయనకి దేవుడు చేసిన వాగ్దానం బట్టి ఇశ్రాయేలుకి అది ఇవ్వడం జరిగింది తప్ప వీళ్ళలో ఒక్క క్వాలిటీస్ కూడా దేవుడికి నచ్చే క్వాలిటీస్ లేవండి. గలతీయులకు రాసిన పత్రిక 3:16 ఇక్కడ ఈరోజు మనందరం కూడా రక్షింపబడ్డామంటే, మనందరం కూడా ఈ క్రీస్తు సంఘంలోకి వచ్చామంటే, మనందరం రేపు పరలోకం వెళ్ళబోతున్నామంటే, మనకి కూడా అబ్రహాం గారితో దేవుడు చేసిన వాగ్దానమే కారణం అండి. మనకి కూడా ఈరోజు మనకి కూడా మాట చూస్తారండి. గలతీ పత్రిక 3:16 అబ్రహామునకును అతని సంతానము నకును వాగ్దానములు చేయబడింది. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు ఈ సంతానమునకును అని చెప్పగా, ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనేను. ఆ సంతానము క్రీస్తు. కాబట్టి ఈరోజు మనం అబ్రహాం సంతానం అయితేనే మనం క్రీస్తు సంబంధులు. అబ్రహాం సంతానం ఎవరు అంటే శరీరంతో పుట్టిన వాళ్ళు కాదు. యేసుప్రభు వచ్చి చెప్పాడు ఆ మాట. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాళ్ళందరూ అబ్రహాం సంతానమే, రక్త సంబంధం. మనకి అబ్రహాంకి ఏమైనా రక్త సంబంధం ఉందా? మనం ఇశ్రాయేలీయులమా? కానీ కాదు, మనం అన్యజనుల నుంచి వచ్చిన వాళ్ళం. మరి మనకి ఎలాగ వాగ్దానం అవుతుందంటే, ఈరోజు అబ్రహాం సంతానంగా పుట్టిన యేసుక్రీస్తు వల్ల, అటు పాత నిబంధన కింద ఉన్న వాళ్ళు కానీ, ఇటు కొత్త నిబంధన కింద ఉన్న వాళ్ళు కానీ, మనందరినీ కూడా ఈరోజు క్రీస్తు సంబంధం అయితే అబ్రహాం సంతానం. యేసు ప్రభు మాకు అక్కర్లేదు, మేము అబ్రహాం సంతానం అంటే మీరెవరో నాకు తెలియదు అన్నాడు ఆయన. అబ్రహాం సంతానం అని యూదులు హెచ్చరించారు. యేసు ప్రభు అన్నారు, ఈ రాళ్ళు వల్ల కూడా దేవుడు అబ్రహాం పుట్టినని గుర్తించగలరు. కాబట్టి అబ్రహాం సంతానానికి ఇప్పుడు విలువ లేదు. ఇప్పుడు అబ్రహాం సంతానమైన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడో కనికరిస్తాడు, సహాయం చేస్తాడు, రక్షిస్తాడు, పరలోకాన్ని తీసుకెళ్తాడు. కాబట్టి ఇప్పటికీ కూడా మనకి అబ్రహాంతో దేవుడు చేసిన వాగ్దానం ఇప్పటికీ మనకు వర్తిస్తుంది. మనకి కూడా ఆ వాగ్దానం మనకి కూడా అమలవుతుందండి. ఎవరి ద్వారా అండి? క్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా మనం అబ్రహాము సంతానం. యేసుక్రీస్తు ద్వారా మనం అబ్రహాం సంతానం అండి.
అబ్రహాం సంతానం ద్వారానే భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయని ఆ రోజు ఆదికాండం 22:18 దేవుడు చెప్పారు. అది నెరవేరింది అని పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో ఆ 3-4 మనం చదివితే ఆ విషయాలన్నీ మనకి కనపడతాయండి. పేతురు గారు ప్రసంగంలో కూడా మాట పాడారు చూడండి. అపోస్తుల కార్యం 3:25-26 అపోస్తుల కార్యములు 3 25 నుంచి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాంతో నీ సంతానమునందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. పేతురు గారు కూడా ఎక్కడికైనా సువార్త ప్రకటిస్తే మీరందరూ కూడా దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధనకి మీరందరూ కూడా వారసులే. ఇదిగో అది నెరవేరింది. ఇదిగో అబ్రహాం సంతానం పుట్టారు. అబ్రహాం సంతానాన్ని మనమందరం కూడా మనం విశ్వసిస్తే ఆ ప్రకారం మనం కూడా అబ్రహాం సంతానం అవుతాం. ఆ వాగ్దానం ఇదిగో మీకోసం మీ మధ్యలో నెరవేరిందని యేసు ప్రభుని అబ్రహాం సంతానం అని పేతురు గారు సువార్త ప్రకటించి అనేకులు రక్షించారండి. దేవుడు తన సేవకులను పుట్టించి మీలో ప్రతి వారిని దుష్టత్వములను మన్నించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ ఎదుకు వచ్చినని చెప్పాను. ఏంటి అబ్రహాం సంతానానికి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అంటే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటండి? దుష్టత్వం నుంచి మళ్లించడం. ఎవరైనా కానీ ఈ రోజు ఈ వాగ్దానం దగ్గరికి వస్తే అబ్రహాం సంతానంగా మారితే మనకి కలిగే మేలు ఏంటంటే మొట్టమొదటి మేలు దుష్టత్వం నుంచి మళ్లించబడతాం. దుష్టత్వం అంటే పాపం అండి, చెడ్డతనం. ఆ చెడు లక్షణాల నుండి విడుదల పొందుతారు. పాపం నుంచి విడిపించబడతారు. మనం బాప్తిసం పొందుకున్నాం. ఏమయ్యామండి? ఆ పాపాల నుంచి విడిపించబడతాం. అది గొప్ప ఆశీర్వాదం, మొట్టమొదటి ఆశీర్వాదం. ఆ తర్వాతే ఇంకన్నీ. ఇప్పుడు పాపం నుంచి విడుదల పొందకుండా దేవుడు నాకు పాటలు పాడే ఆశీర్వాదం ఇచ్చాడంటే, వాక్యం చెప్పే ఆశీర్వాదం ఇచ్చాడంటే ఎందుకండి? మొట్టమొదటి ఆశీర్వాదం ఏది కావాలండి మనకి? దుష్టత్వం నుంచి విడుదల పొందితే అదే ఆశీర్వాదం, మొదటి ఆశీర్వాదం. ఆ తర్వాత మనం ఎన్ని ఆశీర్వాదాలైనా మనం పొందుకోవచ్చు. మొదటి ఆశీర్వాదం మనలో కనపడాలి. మనం దుష్టత్వం నుంచి విడుదల పొందాలి. కాబట్టి ఆలోచన చేశారండి. మరియా ఎలిజబెత్తో చెప్పిన ఈ మాటలో ఎంత భావం ఉందో. ఆ మాటలో వాళ్ళిద్దరికీ తెలుసు అబ్రహాం ఎంత గొప్పవాడు. వాళ్ళిద్దరికీ తెలిసింది ఏంటంటే ఇదిగో యేసుక్రీస్తు వారి ద్వారా మనం ఈరోజు ఆ అబ్రహాము మనం జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదిగో నా గర్భంలో అబ్రహాం సంతానంగా క్రీస్తు జన్మించబోతున్నాడు. ఇదిగో నీ గర్భంలో యోహాను జన్మించబోతున్నాడు. ఆయన ఈ యేసు ప్రభు గురించి ముందుగా సువార్త ప్రకటించబోతున్నాడు. ఆహా, చూసావా, అబ్రహాముతో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. యుగాంతం వరకు కూడా నీ సంతానాన్ని జ్ఞాపకం చేసుకుంటానన్నాడు. ఇదిగో నెరవేరింది అని వాళ్ళు ఎంత సంతోషంగా ఆ మాట చెప్పుకున్నారు. మాట మనకు అర్థమైతే మనం కూడా ఈ రోజు నుంచి మనల్ని కూడా దేవుడు అబ్రహాం సంతానంగా మనల్ని లెక్కించాడు. యుగాంతం వరకు అంటే యేసు ప్రభు 2వ రాకడ వరకు కూడా దేవుడు మనల్ని కూడా కనికరిస్తాడు, మనకి సహాయం చేస్తాడు, మనల్ని రక్షిస్తాడు. ఎప్పుడు? మనం అబ్రహాం సంతానంగా మారితే. మనం అబ్రహాం సంతానంగా ఎలా మారగలం? యేసుక్రీస్తును మనం విశ్వసించి బాప్తిసం పొందినప్పుడు, క్రీస్తు యొక్క సంఘంలో మనం సభ్యులమైనప్పుడు ఆ ప్రకారం మనము అబ్రహాం పిల్లలుగా మారగలం. ఓపిక మీ అందరికీ నా వందనాలు తెలుసుకుంటూ ముగిస్తాను.